ఫ్రెండ్స్ ఈరోజు ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను కరివేపాకు బటర్ వేసి బటర్లో కరివేపాకు పచ్చిమిర్చి ఫ్రై చేసిన తర్వాత క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజీ వేసి ఇలా ఫ్రై చేసుకుంటాం. ముందైతే ఎగ్ ఫ్రై చేసి పక్కన పెట్టాను ఫ్రెండ్స్. తర్వాత రోజులు కూడా ఇవి మిరియాల పొడి సోయా సాస్ రెండు వేసి కొంచెంసేపు నానబెట్టుకుని తర్వాత ఫ్రై చేసి ఇలా పక్కన పెట్టాను ఫ్రెండ్స్. ఇవి మరీ ఫ్రై అయిపోతే బాగా ఫ్రెండ్స్, కొంచెం మంచిగానే ఉండాలి, అప్పుడే ఫ్రైడ్ రైస్ టేస్ట్ ఉంటుంది. మరీ మగ్గిపోతే కూడా బాగోవు. రైస్ ముందే వండుకుని పక్కన పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఈ రైస్ వేసేద్దాం. మనం రైస్ వేద్దాం ఫ్రెండ్స్. మన రైస్ లిమిట్స్ని బట్టి వెజిటేబుల్స్ వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. మళ్ళీ వెజిటేబుల్స్ తక్కువ అయిపోయినా ఫ్రైడ్ రైస్ పోవాలి. రైస్ అయితే ఇలా పొడి పొడిగా ఉండాలి. బాస్మతి రైస్ కాబట్టి పొడిగానే ఉంటుంది. ఒక్కొక్క ఇలా రైస్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ తర్వాత రొయ్యలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కలుపుకోవాలి. ఫ్రైడ్ రైస్ సీక్రెట్ ఏంటంటే ఇది ఇండోమిల్ అది నూడిల్స్లో ఉంటుంది కదా మసాలా వేస్తాను. మసాలా తీసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 2 ప్యాకెట్లు తీసుకున్నాను మసాలా. ఇది ఇందులోనే సాల్ట్ ఉంటుంది. మన మసాలా ఇందులోనే సాల్ట్ వేయలేదు, మీరు గమనించారా లేదు? సాల్ట్ వేయకూడదు, ఎందుకంటే సోయా సాస్లో సాల్ట్ ఉంటుంది, ఇందులోనే సాల్ట్ ఉంటుంది. రొయ్యల్లో కూడా సాల్ట్ ఉంది, సోయా సాస్. ఇప్పుడు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే పైన కొంచెం బ్లాక్ పెప్పర్, కొద్దిగా వెనిగర్ లైట్గా, తర్వాత సోయా సాస్ ఫ్రెండ్స్. సోయా సాస్ చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది ఫ్రైడ్ రైస్.